వెనక్కి వెళ్ళు దుర్గమ్మ. ఏంటి స్వామి మీరనేది? అవును, అందుకే మీ ప్రయాణం మానుకోండి అని హెచ్చరిస్తున్నాను. ఇది శివవాక్యం. కీడు పొంచి ఉంది, ఆపద సంభవించబోతోంది. అందుకే మీ ప్రయాణం మానుకోండి అని హెచ్చరిస్తున్నాను. ఇది శివవాక్యం. ఇదేంటి మామయ్య, మళ్ళీ ఈ గెటప్ ఏంటి? ఈ సడన్ ఎంట్రీ ఏంటి? ఇలా వచ్చి ప్రయాణం ఆపడం ఏంటి? నేనొకటనుకుంటే ఇంకోటి జరుగుతోంది. మా ఆయన లేనప్పుడే స్వామీజీ వస్తాడు. పైగా ఈయన చెప్పిందంతా జరుగుతుంది. ఏంటసలు? అనుమానించడానికి లేదు, స్వామి వాక్కు కాదనడానికి లేదు, ఆయనతో వాదించడానికి అస్సలు కుదరదు. స్వామీజీ వాక్కు బ్రహ్మవాక్కుతో సమానం. ఏమిటి దుర్గమ్మ ఆలోచిస్తున్నావు? నా మాట విశ్వసించడం లేదా? అబే అదేలే స్వామి, మీరు చెప్పిన తర్వాత నేనెలా కాదంటాను? ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళలేను. ఇదేంటే ఇలా ఊడిపడ్డాడు? ఈ ప్రమాదానికి కారణం మనమని చెప్తాడా? ఎహె, ఏం చెప్పళ్లే. ఆయనకెలా తెలుసు మనం చేసిన సంగతి? ఏమో, ఇప్పటి వరకు ఎన్ని చెప్పాడు? ఆయన ఏం చెప్పేది లేదు, మనం వినేది లేదు. ఊరుకో. తప్పుకోండి. ఏంటి మామయ్య ఇది? సడన్ గా నిన్ను గెటప్ ఎవరేమన్నారు? ఈ వేషం వేసుకొచ్చి ఎందుకు వెళ్లకుండా ఆపావు? చూడమ్మా తులసి, జరక్క ఇన్నాళ్లకు మీ శోభనం జరిగింది. శోభనం జరిగాకే మీరిద్దరూ పరిపూర్ణమైన భార్యాభర్తలయ్యారు. ఇది మీకు తొలి పండుగ. ఆ పండుగ మీరు ఈ ఇంట్లో జరుపుకోవడమే నాకు ఆనందం, ఇంటికి కూడా క్షేమం. అందుకే ఇలా చేశానమ్మా. పండగ నా పుట్టింట్లో జరగడం నాకు కూడా సంతోషమే కదా మామయ్య. వచ్చే పండక్కి నువ్వు చెప్పినట్టే అక్కడ జరుపుకుందామమ్మా. అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటే నాకు అదో తృప్తి. అందుకే వెళ్లకుండా ఆపాను. ఈ ఒక్కసారికి నా మాట కాదనకమ్మా. సరే మామయ్య, నువ్వు చెప్పాక కాదంటానా? అలాగే కానివ్వండి. సరేనమ్మా, ఇక నేను వస్తాను. స్వామీజీ ఎక్కడా? స్వామి, స్వామి! ఇప్పుడే వెళ్ళిపోయారు అత్తయ్య. అదేంటి వెళ్ళిపోవడమేంటి? ఏమో, ఎందుకు వెళ్ళిపోయారో నాకేమైనా చెప్తారా ఏంటి? అదేంటే మా అత్తయ్య పళ్ళు తీసుకొస్తుందని చెప్పలేదా? చెప్పబోతూనే ఉన్నాను. స్వామీజీ శివయ్య పిలిచాడు అంటూ వెళ్ళిపోయాడు. ఓ, మనలాగా ఎవరిని రక్షించడానికి వెళ్లారో? ప్రజాహితం కోరేవారు ఒక చోట స్థిమితంగా ఉండరు కదత్తయ్య. అవును తులసి, సడన్ గా వచ్చి మన ప్రయాణం ఆపారంటే ఆపద ఉందనే కదా ప్రయాణం ఆపింది. సర్లే, స్వామీజీ చెప్పారు కాబట్టి ప్రయాణం మానుకుందాం. ఇక్కడే ఘనంగా జరుపుకుందాం. పుట్టింట్లో ఘనంగా జరుపుకుందాం అనుకున్నాను, కుదరదు కాబట్టి ఇక్కడే జరుపుకుందాం. నువ్వేం బాధపడకే. బాధే ఉందత్తయ్య. స్వామి మాట అంటే మీకెంత గౌరవమో నాకు అంతే గౌరవం. స్వామీజీ కదా, ఆయన వాక్కు దైవ వాక్కు కదా. అవునవును. దుర్గమ్మత్త, ఏంటే? దాక్షాయిణి ఆంటీని కూడా పిలుద్దామా? నేనంటే అది మండిపడుతుంది, అదన్నా నాకు పడదు. చచ్చ చిరాకు నాకు. మరి నా శ్రేయోభిలాషి కదా. సరేలే, పిలుచుకో.
నా మాటగా కూడా పిలిచానని చెప్పు. వాళ్ళని ఎందుకు పిలవాలి అత్తయ్య? మన ఇంట్లో పండుగ మనం చేసుకుందాం, వాళ్ళ ఇంట్లో పండుగ వాళ్ళు చేసుకుంటారు. చూడు లక్ష్మి, ఆ మాటకొస్తే నువ్వు పండుగ చేసుకోవాల్సింది అక్కడ. వెళ్తావా? ఏయ్, నువ్వెవరివే చెప్పడానికి? అది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏదో మన ఇంట్లో మనం పండుగ జరుపుకుంటున్నాం. నలుగురు అతిథులను పిలుచుకుంటే మనకే మంచిది. నలుగురు మన ఇంటికి వచ్చి భోజనాలు చేస్తే మన ఇంటికే క్షేమం, మనకే లాభం. నా వాళ్ళంటూ ఇక్కడ ఎవరూ లేరు కదా. అదేంటే, నిన్ను పెంచిన ప్రియా సాంబయ్య ఉన్నారు కదా. వాళ్ళు ఎలాగో ఉంటారులే దుర్గమ్మ. నా శ్రేయోభిలాషులు వస్తే బాగుంటుంది అని. సరేలే, పిలుచుకో. సరే, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. ఇప్పుడు ఆ దరిద్రాన్ని ఎందుకు పిలుస్తున్నట్టో ఇక్కడికి. ఈ తులసి ఏదో ఒకటి తీసుకొస్తుంది, నా నెత్తిన పెడుతుంది. ఇప్పుడు ఆవిడిక్కడికి వస్తుందా, నన్ను రమ్మంటుంది. లేనిపోని పంచాయతీ. దీన్ని అక్కడికి తీసుకెళ్లి హతమారుద్దాం అనుకున్నాను. ఇది నన్ను హతమార్చేటట్టుంది. ఆయన గారు స్వామీజీలా రాకపోయుంటే ఎంత ప్రమాదంలో పడేవాళ్ళం. ఏంటత్త అంతలా ఆలోచిస్తున్నావు? మనిషి వచ్చింది కూడా పట్టించుకోవట్లేదు. ఏమైందత్తా? సారీ, వచ్చావా? నేను గమనించలేదురా. నేను కూడా అన్నది అదే. అవును, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఏంటత్తా ఆలోచిస్తూ ఆలోచించట్లేదంటావు? మీ ప్రయాణంలో ఆపద పొంచి ఉంది. మీ ప్రయాణం ఆపుతున్నాను. వెనక్కి వెళ్ళు దుర్గమ్మ. కాస్తలో గండం గట్టెక్కింది. అమ్మో, లేకపోతే అందరం అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. ఇంకేముంది, పరువు మొత్తం పోయేది. తులసి బతుకు మళ్ళీ మొదటికొచ్చేది. అత్త, నువ్వు వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు నీ గురించి అస్సలు ఆలోచిస్తున్నారా? ఒక్కసారి నువ్వే ఆలోచించు. అలా అంటావేంట్రా? అనక నిన్ను రక్షించడానికి నీకు బురద రాసి ఈజీగా చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళలా చేసేవాళ్ళు కాదురా. ఎవరెలాంటి వాళ్ళు ముందు తెలియదత్తా. చేతులు కాలేక చేయగలిగింది ఏమీ లేదు. నా స్వార్థం కూడా ఉందిరా. మన లక్ష్మి కోసం చేస్తున్నాన్రా. అది రావటం లేదు, ఆవిడ పంపించటం లేదు. సరే అత్త, మనం ఓ పని చేద్దాం. ఓ నెల టైం ఇద్దాం. ఒకవేళ ఆ నెలలో దాన్ని పంపితే సరే సరే, లేకపోతే మాకొద్దు అని వార్నింగ్ ఇచ్చేద్దాం. వచ్చిందా సరే సరే, లేకపోతే వాళ్ళకి మనకి చెల్లు. ఏమంటావు? సరే, ఆలోచించి చెప్తా. రాకపోతే మావయ్యకి చెప్పి ట్రాన్స్ఫర్కి ట్రై చేయమను. ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం. సరేరా, టైం చూసి నువ్వన్న మాటే చెప్తా. ఓకే? ఓకే అత్త. ఏం పుట్టిందే నీకు? బ్యాగ్ అంతలా ఎత్తేసావు. ఎత్తేక వాడెవడో బైరాగి వేషం వేసుకొచ్చి మొత్తం ఆగం చేశాడు. దాన్ని లేపేయాలని నేను ఎప్పటినుంచో బుర్ర బద్దలు కొట్టుకుని వాడికి 1,00,000 రూపాయలు డబ్బిచ్చి అర్జెంటుగా ఆగమేఘాల మీద అంత ప్లాన్ పకడ్బందీగా ప్రాణాలు తీయాలని ఎత్తేస్తే వీడేమో చటుక్కుమని పక్కకి వెళ్ళేసి గడ్డం తగిలించుకొని వచ్చాడు. అవునా? వాళ్ళు పడాల్సింది పోయి బొందలో మన ప్రయాణం ఆపేసి మనల్ని బొందలో వేశాడు. అసలు ఈ పాటికి తులసి ఫ్యామిలీ మొత్తం హరిరామ గోవిందా అంటూ వాళ్ళ ఆత్మలు గాలిలో ప్రయాణం అయ్యేవి. మనల్ని పాపిష్టి కోపంలో పడేసి మనతో ఆడుకుంటున్నాడు ఆ భగవంతుడు.
వాళ్ళేమో డ్రామాలు ఆడుతున్నారు, భగవంతుడేమో మనతో ఆడుకుంటున్నాడు. వాళ్ళు పోతారేమో, నా జీవితం బాగుపడుతుంది, ఆనందంగా ఉంటుంది అని ఎంతో ఆశపడ్డాను. చ ఇటు డబ్బు పోయింది, అటేమో శని పట్టినట్టు అయిపోయింది నా పని. అంత నా కర్మ 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 కర్మ. ఊరుకోవే, ఊరుకో. మనం ఏం చేస్తాం? టైము మనకు కలిసి రావడం లేదు. ఇంకెప్పుడు కలిసి వస్తుంది? కొన్ని రోజులేమో గ్రహాలు అంటివి, కొన్ని రోజులేమో ఆ దోషము అంటివి, కొన్ని రోజులు ఈ దోషము అంటివి. ఇప్పుడు ఈ తులసి దోషం పట్టుకుని మనల్ని పీడలా పట్టుకుని సతాయిస్తుంది. ఈ దెబ్బతో వదిలిపోతుంది అనుకున్నాను, మళ్ళీ పట్టుకుంది. కొరివి రాక్షసిలాగా నా వెంట పడింది. దేనికైనా సమయం రావాలే. సమయం వచ్చే వరకు నేను ఆగలేను. దాన్ని వదలను నానమ్మ, వదలను. తులసి తెలివిగా అఖండ జ్యోతి దీపం వెలిగించి దుర్గమ్మను బోల్తా కొట్టించాలని చూస్తోంది. అఖండ జ్యోతి పేరు చెప్పి మృత్యుంజయ యాగం చెయ్యాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఎత్తు పారనివ్వను, నేను వదలను. అది కొరివి దయ్యమైతే నేను అగ్గి దయ్యమవుతాను. అది మామూలు రాక్షసైతే నేను బ్రహ్మ రాక్షసినవుతాను. దాని వెంట పడి వేధించి దాన్ని దుర్గమ్మతో మెడపట్టి బయటికి పంపించేంత వరకు నేను నిద్రపోను. పోతే పైకే పోవాలి. స్వామీజీ చెప్పిన అబద్ధం నిజం చేస్తూ పైకి పోవాలి. దుర్గమ్మకి దానితోని నిజం చెప్పించి మెడ పట్టుకుని బయటకి గెంటించాలి. దాని బతుకు మీద దుర్గమ్మ ఉమ్మెయ్యాలి. అప్పుడే నాకు దసరా పండుగ. ఏ కత్తితో అయితే దాని గొంతు కొయ్యాలనుకుంటున్నానో ఆ కత్తికే ఆయుధ పూజ చేస్తాను. ఒకెత్తు చెడిపోతే ఆగిపోతామా, ఓడిపోతామా? పడి లేచిన వాళ్ళకే అనుభవం ఎక్కువ అంటారే. ఎన్ని ప్లాన్లు ఫెయిల్ అయితే అంతలా చెయ్యి మెరుగుపడుతుంది. ఇలా నువ్వు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూనే ఉండు, ప్రయత్నం మానొద్దు. ఎప్పుడో ఒకప్పుడు మనకి కలిసొస్తుంది, మన ప్లాన్ కలిసొస్తుంది. ఎలాగో దుర్గమ్మ రేపు పండగకి వంట మనిషి కావాలి అంటుంది కదా, సంబరం ఘనంగా చేస్తానంటుంది కదా. పైగా ఆ దరిద్రపు దాక్షాయిని కూడా పిలుస్తాను అంటుంది. దాంతోపాటు ఆ నష్టదిష్టుడు కూడా వస్తాడు. వీలైతే ఆ మంద మొత్తాన్ని, ప్రియాని, సాంబయ్యని, దాక్షాయిని, రాహుల్ని కట్టగట్టి లేపేయాలి. అలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకే, అందరూ చేస్తే మన మీదకొస్తుంది. ఏదేమైనా ఆ తులసిని లేపాలి. ఎలాగో ఎవడ వంట మనిషి కావాలంటుంది కదా. ఎల్లాలా? ఇప్పుడు అదెందుకే? దాన్ని పిలుస్తాను. సారీ నాన్న, మీ దగ్గరకు అందరం రావాలని, సరదాగా సంతోషంగా దసరా జరుపుకోవాలని, మీకు తృప్తిని ఆనందాన్ని మిగిల్చాలని బయలుదేరాము. కానీ ఆగిపోవాల్సి వచ్చింది. తులసిలో అమ్మ ఆశలు పెంచింది, నాన్న నీళ్లు జల్లాడు. కారణాలున్నాయి, అయినా తులసికి అసలు కారణాలు తెలియవు. నాన్నకి నిజం తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఒక విధంగా నాన్న మంచే చేశాడు. వెళ్తే తులసికి నిజం తెలిస్తే ఆ బాధ తను భరించలేదు. మేమెవ్వరం ఓదార్చలేం. మామయ్య కోరికలో న్యాయం ఉంది. మేమొకటైన తర్వాత వచ్చిన తొలి పండుగ ఇక్కడే జరగాలని మామయ్య ఆశపడ్డారు. అది నిజమే కదా. కానీ ఎంతైనా ఆడపిల్లకు
పుట్టింటి మీద ప్రేమ వేరు. వెళ్ళలేకపోతున్నామే అన్న బాధ కాస్త ఇబ్బంది పెడుతుంది. నువ్వు ఇబ్బంది పడితే నేను చూడలేనే. హలో తులసి, నీకే కలవడానికి వచ్చాను. దేనికి కలవడానికి వచ్చింది? నీది మొగుడు నాకి బాగా నచ్చింది. మంచి మనిషి, మంచి మనసు. ఆహా, థ్యాంక్స్. వానికి మాకు ఇస్తే మీకు చానా చానా జూయి దాది ఇనాం ఇస్తాం. మేము వానితో గానా భజన చేస్తుంది. ఓకే, మాది మనిషి కూడా మంచిదే, మనసు కూడా మంచిదే. మీకు వాణ్ణి దానం చేస్తాం. తోలుకపోండి. ఏంటే నన్ను దానం ఇస్తావా? మరి నువ్వేంట్రా నన్ను జూయిదాబ్ ఇనాం ఇస్తావా? నేను జోక్గా అన్నాను లేవే. నేను ఏం సీరియస్ గా అనలేదురా. నీ వేషం తెలిసే జోక్ చేసా. అత్త అత్త, ఏంట్రా చాలా షాపింగ్ చేసుకుని వచ్చినట్టున్నావు? దసరా కదా అత్త, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని. అలాగా, మనం అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలత్తా. బయలుదేరి వెళ్ళాలా? ఎక్కడికిరా? దుర్గాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్ష్మిని తీసుకొద్దాం. అందరం కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుందాం. మనం దాన్ని ఇక్కడికి తీసుకురావడం కాదురా, మనమే అక్కడికి వెళ్ళి పండుగ జరుపుకోవాలి. ఏంటత్త నువ్వు అనేది? మనం అక్కడికి వెళ్ళటం ఏంటి? నిజమే, ఇందాక తులసి వచ్చి మనందర్నీ అక్కడికి రమ్మంది. నాకు మనం అక్కడికి వెళ్ళడమే మంచిదనిపించింది. మనం వెళ్ళటం మంచిదా? అవును రాహుల్, ఎలాగూ దుర్గమ్మ దాన్ని పంపిస్తానంటుంది. మనమే ఈ పండక్కి వెళ్ళి కలిసుండి దాంతో కలివిడిగా ఉండి కోపం తగ్గించి మనసు మెప్పించి వెంట పెట్టుకు తెచ్చుకోవడం మంచిది కదా. పంపిస్తుందంటావా? పంపించక ఏం చేస్తుంది? మహా అయితే పూజ అయ్యాక పంపిస్తా అంటుంది. అక్కడే అంతా కలిసి పూజ చేసుకుని దాన్ని వెంట పెట్టుకుని రావచ్చు. ఈలోపు వెళ్ళి గొడవ పడ్డవెందుకు? అంతేనంటావా? అదే మంచిది. వెళ్దామా? సరే అత్త, కాస్త నేను బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడు బయటికెందుకురా? లక్ష్మికి ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తాను. లక్ష్మి అంటే వీడికి ఎంత ప్రేమో. చూడు నానమ్మ ఎలా గుద్దిందో. చూసే వచ్చానే. దొంగ మొహంది, ఎప్పుడు నా మీదే కన్ను దీనికి.
విగ్రహంలాగా అడ్డంగా నిలబడకపోతే తప్పుకోవచ్చు కదా. బరువుతో వస్తుంటే ఆ?